నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. డివిజన్లో ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి నెల జరిగే సివిల్ రైట్ మీటింగ్లో అన్ని శాఖల అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ స్థాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశం ఆర్డీఓ కిరణ్ కుమార్ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు కేసులకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, డివిజన్ స్థాయి అట్రాసిటీ కమిటీ సమావేశంలో గతంలో తెలియజేసిన సమస్యలు 90% పరిష్కరించడం జరిగిందని, పెండింగ్లో ఉన్న సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, గత సమావేశంలో పలు అంశాలు తెలియజేశారని, వాటికి పరిష్కార మార్గాలు చూపామని వెల్లడించారు. కొన్ని కొత్త సమస్యలు తెలియజేశారని, సంబంధిత అధికారులు విచారించి చర్యలు తీసుకుంటారని, అదేవిధంగా భూ పంపిణీలో డివిజన్లో ఎక్కువ పేదవారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు, తహసీల్దార్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గూడూరు రెవెన్యూ డివిజన్లో డివిజనల్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి సంబంధించి డివిజనల్ కమిటీ సభ్యులు, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఎస్హెచ్ఓస్ ప్రత్యేక ఆహ్వానితులుగా మన గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు అందరూ హాజరయ్యారు. దీంట్లో గత లాస్ట్ డివిజనల్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో ఏవైతే సమస్యలు వచ్చాయో ఆ సమస్యలన్నింటినీ 90% పరిష్కరించడం జరిగింది. మిగతా 10% కూడా అవి పరిష్కరించడం జరుగుతుంది. ఈ డివిజనల్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు కొన్ని సమస్యలు రైజ్ చేశారు. ప్రతి నెల 30వ తేదీ జరిగే సివిల్ రైట్స్ డేకి సంబంధించి మండల స్థాయి అధికారులు హాజరు కావట్లేదు. కాబట్టి ఆ మండల స్థాయి అధికారులు హాజరు కావట్లేదు. వాళ్ళ హాజరును పెంచాలనే ఉద్దేశంతో ఎవరైతే వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చేసి వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సివిల్ రైట్స్ డేకి అధికారులందరినీ హాజరయ్యే విధంగా చూడడంతో పాటు ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. డివిఎంసి గూడూరు డివిజన్ అనేసి ఎస్సీ ఎస్టీలకు సమస్యలకు సంబంధించి సమస్యల్ని వెంటనే ఆ గ్రూప్లో పెట్టడానికి ఈ గ్రూప్లో డివిఎంసీ కమిటీ సభ్యులు, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఎస్హెచ్ఓస్, డిఎస్పీ అండ్ ఆర్డీఓ, ఎమ్మెల్సీస్ అండ్ ఎమ్మెల్యేస్ అందరూ ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యలను వాట్సాప్ ద్వారా కూడా సమస్యలుగా మేము తీసుకొని ఆ సమస్యలకు కూడా పరిష్కారం చూపడం జరుగుతుంది. ఈ డివిజన్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో చర్చించిన సమస్యలన్నిటికీ కూడా కొన్ని సమస్యలకి నేను ఎమ్మెల్సీ గారు నేరుగా వెళ్ళి అక్కడ విజిట్ చేసి సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. ఇంకా కొన్ని సమస్యలని ప్రతి మండలి విజిట్కి వెళ్ళి ఈ డివిజన్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో లేవనెత్తిన సమస్యలకి ఆ కన్సర్న్ డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ తీసుకొని ఆ మండలాలకు వెళ్ళేసి సమస్యలను పరిష్కరించేసి త్వరితగతిన పరిష్కరించేసి వాళ్ళకి ఎండార్స్మెంట్ పరిష్కారం చూపిన దానికి ఆ పరిష్కారం చేశాము అనేసి కూడా వాళ్ళకు ఇన్ రైటింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1902 జగనన్నకు చెబుతామని ఒక ప్రభుత్వం గూడూరు పట్టణంలో రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని, వారికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవన్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ పారిశుద్ధ కార్మికులను సన్మానించి బహుమతులను మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ క్లబ్ సభ్యులు అందజేశారు. కమిషనర్ సాయినాథ్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని, స్వర్గధామం మోక్షధామం నిర్వహణలో వారు చేస్తున్న సేవలు అమోఘమని అన్నారు. వీరికి సహాయంగా మా పురపాలక సంఘ సిబ్బంది ద్వారా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సహాయ సహకారాలు అందించామని, రాబోయే రోజుల్లో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కిరణ్ చక్రవర్తి, దశరథ్ రామరెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, శ్యామ్ యాదవ్, రామ్ ప్రసాద్, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరుకు ఒక దిశానిర్దేశంగా దిక్సూచిగా ఉంది. సో ఇటువంటి క్లబ్బు ఉన్నతమైన సేవలు చేస్తుంటే మేము కూడా భాగస్థులం కావాలనే ఒక ఉద్దేశంతో మీకు ఎప్పుడు కానీ
24/7గా మేము అందుబాటులో ఉంటామని ఆ రోజు చెట్లు నాటే కార్యక్రమంలో భాగంగా మేము చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పటికీ మీతోనే, మేము కూడా అదే వ్యక్తి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి సో మీకు సహాయ సహకారాలు అందించడానికి అందుబాటులో ఉంటాం. పుట్టినవాడు గిట్టక మానడు. ప్రతి ఒక్కడు పుట్టిన తర్వాత ఉండేదానికి ఎన్నంతస్తుల మేడ కట్టుకోవాలా అని చూస్తుంటాడు, ఉండడానికి చూస్తాడు తప్ప ఈవెన్ చనిపోయిన తర్వాత ప్రతి మనిషిని కూర్చొనికి మన భారతదేశం కర్మభూమి. ఇప్పటికీ కొన్ని విలేజుల్లో 10 కిలోమీటర్లు మినిమం కొన్ని కిలోమీటర్లు దూరంగా శవాన్ని తీసుకెళ్ళి వాగుల దగ్గర వంకల దగ్గర దానం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకు జనాభా ఎక్కువ, సుమారు 140 కోట్ల జనాభాలో మన దేశంలో భూమి తక్కువ ఉంది. సో అటువంటి దాంట్లో మనిషి ఉండడానికి జాగా చూసుకుంటున్నాడు, కానీ చనిపోయిన తర్వాత ఈ శరీరము ఎక్కడ ఉండాలనే ఇదిలో ఈ గూడూరు రోటరీ క్లబ్, ఇటు మోక్షధామము, ఇటు స్వర్గధామము, వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి అక్కడ శ్మశాన వాటికను కూడా క్లీన్ చేయించడం, జంగిల్ క్లియరెన్స్ చేసి చాలా నీట్గా తీసుకురావడం కూడా జరిగింది. ఈవెన్ వీళ్ళకు మోక్షధామంలో మా మున్సిపల్ వర్కర్స్ ఇంకా తెలుసో తెలీదో వర్క్ చేస్తా ఒక లేడీ పాము కాటు కూడా గురివ్వడం జరిగింది. అది మీ దృష్టి కూడా తీసుకురాలేదు. కొన్ని ప్రెసిడెంట్ గారికి 1 or 2 మెంబర్స్ తీసుకురావడం కొంచెం తెలుసు. ఆ పాము కాటు జరిగినప్పుడు ఇమీడియట్గా నేను గవర్నమెంట్ హాస్పిటల్ రావడం, సార్ అది విషపూరితమైన పాము అయితే ఇమీడియట్గా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్దామని దగ్గరికి రావడం జరిగింది. ఇది 1 అవర్లో అది బ్లడ్ క్లాట్ కావడం, సో అది విషపూరిత రహితం కావడం. సో ఆ మోక్షధామంలో ఆమె ఏకంగా పాముని పట్టుకొని కట్ చేసే పరిస్థితిలో ఉన్నది. సో అంటే నీట్గా ఉండాలి, పరిసరాలు మోక్షధామం బాగుండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో మీకు ఎల్లవేళ్ళ సహాయ సహకారాలు అందిస్తాం. స్టాఫ్కి అందరికీ వెల్కమ్ చెప్తున్నాము. ఈ మోక్షధామంలో కమిషనర్ గారు కార్మికుల్ని చాలా చక్కగా చేసి మోక్షధామని చాలా బ్యూటిఫికేషన్గా చేసాం. మేము ఒకప్పుడు మోక్షధామం కన్నా చాలా బాగుంది. దానికి సార్ ఎంతో సహాయ సహకారాలు అందించాము. వారికి మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. అందువల్ల వారు చేస్తున్న వర్క్ చూసి మా దశరామరెడ్డి గారు వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ అవార్డ్స్ ఇస్తామని ప్రామిస్ చేశారు. అందువల్ల ఈ టెన్యూర్లో సార్ ఇస్తున్నారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్ దశరామరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఈ కార్యక్రమం గురించి మోక్షధామ కమిటీ చైర్మన్ శ్యామ్ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు గూడూరు మెయిన్ క్లబ్ అధ్యక్షులు కిరణ్ గారికి, సెక్రటరీ రవికుమార్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి మన గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమం జరిగేదానికి దాత పెద్దలు గౌరవనీయులు మా సీనియర్ రొటేరియన్ దశనాడు గారికి, రోటరీ మిత్రులందరికీ నమస్కారం, ప్రెస్ అండ్ మీడియాకి నమస్కారాలు. అంత మునుపు మోజదానందు మన పివి కృష్ణన్న, దశన్న, తర్వాత హరిప్రసాద్ గారు వీళ్ళంతా చైర్మన్గా ఉండి దాన్ని ఒక కొంచెం బాగా తీర్చిదిద్దారు. ఆ తదుపరి మన గూడూరుకి కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారు చెట్లాట కార్యక్రమానికి రావడం జరిగింది. అప్పుడు చూసిన తర్వాత అప్పుడు మేము సార్ని అడిగాం, సరే మోక్షధామం గురించి కొంచెం మన శానిటరీ వర్కర్స్ పంపిస్తే బాగుంటుందని చెప్తే సార్ క్రమం తప్పకుండా ప్రతి వారం సుమారు 10 మంది నుంచి 15 మంది పంపించి దాన్ని సుందరవరంగా తీర్చాడు. కాబట్టి ముఖ్యంగా మా గూడూరు మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా అధ్యక్షులు మిగతా సీనియర్ అందరూ కలిసి ఆ మోక్షధామంలో దాదాపు ఒక 70% ఫుల్ఫిల్ అయినాయి. ఇంకా 20% చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో దాన్ని మరింత సుందరంగా తీర్చడానికి మన రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరు ఉందని చెప్పి సభకు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జరిగేదానికి ముఖ్యుడు మరియు దాత శ్రీ దర్శన్కి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. భారతీయ జనతా యువ మోర్చా గూడూరు ఆధ్వర్యంలో శ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ, యోగా అంటే తనువును, మనసును, ఆత్మను ఏకం చేసే ఒక సాధనమని, ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాలలో యోగా ఒకటని ఆయన అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచమంతా
198కి పైగా దేశాల్లో కోట్లాది మంది యోగా చేస్తున్నారని, 2500 ఏళ్ల నాటి యోగా చాలా పురాతనమైనదని, 2500 క్రితం సాధువులు యోగా సాధన చేసేవారని, ఉరుకులు పరుగుల జీవితంలో ప్రశాంతత లేకుండా పోయిందని, చాలామంది ఇబ్బందులు పడుతున్నారని, రోజు సమయం దొరికితే చిన్న చిన్న యోగాసనాలు చేయడం వల్ల మనసు ఆరోగ్యం బాగుంటుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు కూడా యోగా ఆసనాలు నేర్చుకుని యోగా చేయడం వల్ల మన మనసుకి ప్రశాంతత మరియు మంచి ఆరోగ్యం ఉంటుందని యువతకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు చైతన్య, కిరణ్, నవీన్, మహేష్, ప్రదీప్, అధ్యాపకులు శివకుమార్ మరియు విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు నియోజకవర్గం ఆధ్వర్యంలో శ్రీ ప్రజ్ఞ కాలేజీలో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకి ఈ యొక్క యోగా ప్రక్రియ గురించి, యోగా యొక్క గొప్పతనం గురించి విద్యార్థులకి, యువతకి అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సనాతన ధర్మంలో, ఈ యొక్క భారతదేశంలో యోగా అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఈ యోగాను చూస్తుంది. శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 9 ఏళ్ల క్రితం ఈ యొక్క ప్రపంచం మొత్తం అందరికీ తెలిసేలా భారతదేశం నుంచి ప్రారంభమై ఈరోజు అనేక దేశాలు కూడా యోగా ప్రక్రియని ఈరోజు యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా మన యొక్క భారతదేశంలో ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈరోజు ఎక్కడ చూసినా కానీ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది ఈరోజు అద్భుతంగా జరుగుతుంది. సో ఈ ప్రక్రియ యోగా ద్వారా అనేక మంచి విషయాలు మనకు తెలుస్తాయి. ఈ యొక్క మనసు ఏదైతే ఉందో, మన మనసు ఏకాగ్రత, ఇవన్నీ కూడా చక్కగా యోగా ద్వారా వస్తాయి. ఈ యొక్క ప్రక్రియ ద్వారా అనేక అనారోగ్యాలు కూడా తొలగిపోతాయని చెప్పి ఈ యోగా ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం ఈ యొక్క యువతకి, విద్యార్థులకి యోగా ప్రక్రియ తెలియజేసి వాళ్ళకి ఆసనాలు కొన్ని నేర్పించి బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ నందు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు DRUCC మెంబర్ డాక్టర్ శ్యామ్ సుందర్ రావు, మయూరి శ్యామ్ యాదవ్ దాతృత్వంతో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ బండి ధనంజయ రెడ్డి మాట్లాడుతూ, మయూరి శ్యామ్ యాదవ్ ప్రతి నెలలో ఒకరోజు వారి తల్లిగారి జ్ఞాపకార్థం ఈ వృద్ధాశ్రమం నందు మరియు మై ఫ్రెండ్స్ అసోసియేషన్ నందు భోజనాలు పంపిణీ చేయడం జరుగుతుందని, నిర్విరామంగా ఈ కార్యక్రమం మయూరి శ్యామ్ యాదవ్ చేపట్టడం చాలా గొప్ప విషయమని, నేడు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మయూరి శ్యామ్ యాదవ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి నెల ఈ భోజనాలు ఏర్పాటు చేసే కార్యక్రమం ఆనవాయితీగా మా తల్లిగారి జ్ఞాపకార్థం చేపడుతూ ఉన్నానని, బండి ధనంజయ రెడ్డి కోరిక మేరకు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో నేడు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. రొటేరియన్ వాసు గౌడ్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో 2022-23 సంవత్సరానికి 100 కార్యక్రమాలకు దగ్గరగా ఉన్నామని, బండి ధనంజయ రెడ్డి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ 100 కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రాబోయే రోజుల్లో కూడా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతామని, ఈరోజు వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేసిన మయూరి శ్యామ్ యాదవ్కు ధన్యవాదాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బలరాం రెడ్డి, హర్నాథ్ రెడ్డి, పద్మా మ్యాచింగ్ సెంటర్ రామ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయిరాం వృద్ధాశ్రమం నందు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో మయూరి శ్యామ్ యాదవ్ గారి దాతృత్వంతో ఈరోజు వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి మా రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మయూరి శ్యామ్ యాదవ్ గారు ప్రతి నెల వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఈ వృద్ధాశ్రమంలో భోజనాలు ఇవ్వడం అంటే చాలా సంతోషకరమైన విషయం. ప్రతి నెల వాళ్ళ అమ్మగారిని గుర్తుపెట్టుకొని భోజనాలు ఏర్పాటు చేయడం అనేది అది ఆషామాషి విషయం కాదు. ఆయన ఇదే ఆశ్రమంలో కాకుండా మై ఫ్రెండ్స్లో కానీ ఇక్కడ కానీ 2 దగ్గరలో ఆయన ఏర్పాటు చేయడం ఆయన్ని చాలా అభినందిస్తున్నాను. అదేవిధంగా సాయిరాం వృద్ధాశ్రమంలో మంచి ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే మేము మొన్న కూడా ఈ మధ్య అడిగితే కూడా ఇక్కడ ఖాళీ లేదంటే వచ్చిందంటే అది మీడియా మిత్రుల వల్లే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మీరు లైవ్ ఇవ్వబట్టే ఈ కార్యక్రమాన్ని బాగా మంది పాపులేషన్ అయింది ఇది టౌన్లో.
అందువల్ల ప్రతి ఒక్కరు కూడా సాయిరామ ఉద్దాసం అని భోజనాలు ఏర్పాటు చేయడం, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు కాబట్టి అందరికీ అంటే దానం చేసే ప్రతి ఒక్కరికి దాతలందరూ కూడా ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సాయిరామ ఉద్దాసంలో ఇంకేమన్నా నీడ్ ఉన్నా కూడా రోటరీ వెస్ట్ తరఫున ఇస్తానని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన శ్యామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ నందు శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో గూడూరు రోటరీ క్లబ్ వెస్ట్ సౌజన్యంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. మా రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షులు గత జూలై 1 నుంచి 22 జూలై 1 నుంచి జూన్ 2023 30 వరకు ఆయన కాల పరిమితి. అది ఇంకా అతనికి ఒక 8 రోజుల్లో తీరిపోతుంది. ఆ భాగంగా ఇప్పటికి సుమారు 96-97 కార్యక్రమాలు ఈ సంవత్సరం చేయడం జరిగింది. ఆ భాగంగానే నన్ను అడగడం జరిగింది. అందుకే నిన్నే మన గూడూరులో ఉన్నటువంటి మినీ గురుకులందు కూడా సామూహిక జన్మదిన కార్యక్రమం కూడా అక్కడ చేయడం జరిగింది. ఆ తదుపరి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో గూడూరు వెస్ట్ మరియు రోటరీ మెయిన్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు మరియు గూడూరులో మరిన్ని సేవా కార్యక్రమాలు సంయుక్తంగా చేసేదాన్ని ముందుంటామని చెప్పని ఈ సభకు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జరిగేదానికి అవకాశం కల్పించిన మన ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ కేర్ టేకర్ కళ్యాణి గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షులు ధనంజయుడి గారికి, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ నామిని వాసుగౌడ్ గారికి, అన్నారెడ్డి గారికి, రాము గారికి, బలరామన్నకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రెస్ అండ్ మీడియాకి నమస్కారం. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ సుందర్ యాదవ్ గారు డిఆర్సిసి మెంబర్, శ్రీకృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. వారు ఎల్లవెళ్ళలా మా క్లబ్కి కొన్ని సర్వీస్ ప్రాజెక్ట్స్ సహకారం అందిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ధనంజయ రెడ్డి 22-23 రోటరీ ఇయర్ సందర్భంగా, ప్రెసిడెంట్ అయిన సందర్భంగా అనేక సర్వీస్ ప్రోగ్రామ్స్ మనం డిజైన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా దాదాపుగా ఇప్పుడు ఇంచుమించు 100 ప్రోగ్రాంలు మనం దాన్ని 100కి దగ్గరలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రేపు అదేవిధంగా బెంచెస్ కూడా ఇచ్చే కార్యక్రమం ఒకటి ఉన్నది. అది 2 డేస్లో అది మనం డిజైన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఒక తల్లిగారి జ్ఞాపకార్థం చారిటీస్లో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ఈ భోజన పథకం అనేది వృద్ధులకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. తల్లిగారి పేరు మీద ఆమెను గుర్తుపెట్టుకొని ఆమె జ్ఞాపకార్థంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు పట్టణంలో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులు శబ్దాలతో భారీ వర్షం కురిసింది. అధిక వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలు వాతావరణం చల్లబడ్డంతో సేదతీరారు. భారీ శబ్దాలతో ఉరుములు మెరుపులు రావడంతో ప్రజలు ఆందోళన చెందారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తీవ్ర ఉక్కపోతతో ఉన్న ప్రజలు వాతావరణం చల్లబడ్డంతో సేదతీరారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.